UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు అయితే మనం కోకాపేటకి సంబంధించిన ఇక్కడైతే దేవస్థానంలో ఉండడం జరుగుతుంది. ఇది కూడా వచ్చేటప్పటికి మూవీ టవర్స్ దేవస్థానం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అంటే మనం ఎక్కడ కూడా చూడని విధంగా అయితే మాత్రం చాలా మంది దేవుళ్ళని అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్టంపన చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మాత్రం ప్రధాన అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ కోకాపేటలో ఇటువంటి దేవస్థానాన్ని నిర్మించడానికి కానీ, అదే విధంగా ఇంతమంది ఆ దేవుళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రతిష్టంప చేయడానికి కానీ ప్రత్యేక కారణం ఏంటి? ముందుగా ఈ ఆలయానికి ఉన్నటువంటి దేవస్థానం మరియు ఆలయానికి పేరు శివకేశవ సన్నిధానము. అంటే సామాన్యంగా ఎక్కడైనా కొన్ని చోట్ల చూసినట్లయితే ఒక్కొక్క పెద్ద పెద్ద నగరాల్లో ఓన్లీ విష్ణు పరివారం మాత్రం ఒకవైపు, శివ పరివారం మాత్రము ఒక్కొక్క చోట ఉండేటట్టు విధంగా ఉన్నది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే శివ పరివారము విష్ణు పరివారము కలిపి ఒకే చోట ఉన్నటువంటిది ఈ యొక్క ఆలయానికి ముఖ్య ఉద్దేశము. అలాగే ఇక్కడ ఉండేటువంటి స్వామివారి నరసింహస్వామి వారి దగ్గర నుంచి అంటే వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయము, అటుపక్కన శివ పరివారం ఉండేటువంటిది శివాలయం ప్రధాన ఆలయం, కాశీ విశ్వేశ్వరుడు అని పేరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పరివారంలో నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అలాగే రమా సహిత సత్యనారాయణ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి. ఇతనికి గరుడాల వారు క్షేత్రానికి అధిపతి అన్నమాట. ఇక్కడ ఉండేటువంటి స్వామి వారికి విశేషముగా ఈ వైష్ణవ శాస్త్ర ప్రకారంగా ఉండేటువంటి విధముగా అర్చనలు, నైవేద్యాలు, భోగాలు ఇటువంటి జరుగుతూ ఉంటాయి. స్వామివారికి అందజేస్తూ ఉంటాము. అటుపక్క ఉండేటువంటి కాశీ విశ్వేశ్వరుడు ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు, అలాగే ఇటుపక్క గణపతి, అవతల పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, అయ్యప్ప అమ్మవారు. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్యంగా ఇంత పరివారం ఉన్న చోట ఎక్కడ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉండటం చాలా విశేషము. అలాగే అటుపక్క కాశీ శివ పరివారంలో చూసుకున్నట్లయితే ఎక్కడ భాగ్యనగరంలో ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నట్టు, కానీ ఇక్కడ విశేషముగా వల్లి దేవసేన స్వరూపాలు ఇక్కడే మనము బాగా చూడగలుగుతాము. రాజమండ్రి అవతల వైపు బాగా వల్లి దేవసేన అవతారాలు ఉంటాయి, ఎక్కడ విగ్రహాలు లేవు, ఓన్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండటమే చాలా విశేషం అన్నమాట. కానీ ఇక్కడ వల్లి దేవసేన కలిపి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముఖ్యంగా వివాహం అవటం కొరకు కానీ, లేదా వివాహం ఆలస్యాలు అవటము కానీ, జాతకాల్లో కుజదోషాలు ఏమైనా ఉన్నట్లయితే మనకి ఇక్కడ విశేషంగా కుజ పరిహారం, తగిన శాంతులు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాలు, స్వామివారికి వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, అలాగే వాళ్ళ యొక్క మాసములో వచ్చేటువంటి నక్షత్రానుసారంగా జన్మ నక్షత్రానికి విశేషమైన అభిషేకాలు, సహస్రనామార్చనలు, సుప్రభాతము దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు మనకి స్వామివారికి మొత్తం అందరికీ కూడా చేయటం చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ విశేషము. స్వామి, ఇంకొక విషయం వచ్చేటప్పటికి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ఈ భాగ్యనగరంలో మీరు చెప్పినట్టుగానే చాలా దేవస్థానాలు ఉన్నాయి, చాలా మహిమగల పురాతనమైన దేవస్థానాలు కూడా ఉండడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ కోకాపేటలో అయితే మాత్రం ఇంతమందిని మీరు చెప్పినట్టుగానే శివునికి సంబంధించి కానీ లేదా విష్ణువుకి సంబంధించి కానీ ఏవైతే దేవస్థానాలు అన్ని కూడా ఈ పరివారం మొత్తం ఒక చోట మీరు ఇట్లా ఉంచడం వల్ల ప్రజలకి కలిగే మేలు ఏ విధంగా ఉండబోతుంది అనేది? ఏదైనా ఒక స్వామివారు ఒక మూర్తి ఒక చోట ఉండి ఒక గరుక్మంతుడు ఒక పరివారంగా లేదా 2-3 పరివారంగా ఉన్నట్లయితే మామూలుగానే దాని క్షేత్రము అని మనం పిలుచుకుంటాము. కానీ ఇంతటి మూర్తులు కలిపి ఒక చోట ఉండటము, కేవలం ఒక మూర్తి మాత్రమే ఉన్నట్లయితే దాని క్షేత్రంగా మనం పిలుచుకున్నప్పుడు ఏకంగా ఒక 10 మూర్తులు, ధ్రువమూర్తులు, 10 శక్తులు ఒక చోట కలిసి ఒక స్థానంలో నించుని ఉన్నట్లయితే మన దాని క్షేత్రము అని చెప్పడానికి కూడా మనకి దానికి సరిపోదు. ఇంకా అనంతమైనటువంటిది అనమాట, అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. కేవలం ఒక చోట వచ్చి దర్శనానికి ఇక్కడికి వచ్చినట్లు మాత్రము చేతే నృసింహుడు, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి
భోగభాగ్యాలు అందించేటువంటి సత్యనారాయణ స్వామి, అలాగే కలో వెంకట నాయక అని చెప్పబడేటువంటి విధముగా కలియుగంలో ఈ కలిని పరిపాలించేటువంటి వాడు అతను వెంకటేశ్వర స్వామి. మరి అతనికి దర్శనంకి వచ్చినప్పుడు మొత్తం నృసింహుడి దగ్గర నుంచి ఆ సరస్వతి అమ్మవారి వరకు ఒక విద్యార్థులు వచ్చినట్లయితే వాళ్ళకి విద్యను ప్రసాదించేటువంటి తల్లి. అలాగే ఎటువంటి విఘ్నములు మనకి రావడంతోనే స్టార్టింగే గణపతి కనిపిస్తారన్నమాట, గణపతి దర్శనం అవుతుంది. ఆ విఘ్నములు తొలగొట్టకు గణపతి దర్శనము. అలాగే మనకు ఉన్నటువంటి జాతకం ఉన్నటువంటి దోషములు తొలగటం కొరకు కాశీ విశ్వేశ్వరుడు. ఆ కాశీ విశ్వేశ్వరుడు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అది ప్రత్యేకమైనటువంటి లింగము, మనం కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి లింగం అన్నమాట అది. ఆ కాశీ విశ్వేశ్వరుడు దర్శనము. అలాగే అన్ని శక్తులు ఒక చోట చేకూర్చేటువంటి త్రిశక్తి స్వరూపిణి ఆ అమ్మవారు అంబిక, త్రయంబక అని పిలువబడేటువంటి అమ్మవారు. అలాగే అయ్యప్ప విశేషమైనటువంటి ఆ భక్తుల యొక్క మాల ధరించడం కొరకు, భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడం కొరకు, దీక్షాధారణ చేయడం కొరకు అయ్యప్ప దర్శనము. అలాగే ఎక్కడ భాగ్యనగరంలో కొన్ని చోట్ల మాత్రమే సత్యనారాయణ స్వామి దేవాలయం ఉన్నది ప్రత్యేకముగా. ఇక్కడ రమాదేవితో కూడా సత్యనారాయణ స్వామి ఉండటము. ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతి పౌర్ణమికి విశేషంగా జరుగుతాయి. ఇక్కడ సామూహికంగా వ్రతాలు, ప్రత్యేకంగా వ్రతాలు జరుగుతాయి. అలాగే చాలా మందికి ఇంటి ఎలవెలపు సత్యనారాయణ స్వామి. అలాగే సత్యనారాయణ స్వామి దర్శనము. నృసింహుడు అన్ని కార్యక్రమాలు యందు మనము జయప్రదము అవటం కొరకు, సర్వ శత్రుబాధ తొలగటం కొరకు, అలాగే మనకు ఉన్నటువంటి వ్యాపారాల్లో ఉన్నతమైనటువంటి విజయాన్ని సాధించడం కొరకు అన్నిటికీ ఆ నృసింహుడి యొక్క అభయం అన్నమాట. ఆ నృసింహుడి క్షేత్రం కూడా ఆ విశేష రోజుల్లో ఆ నృసింహుడికి హవనాలు, ఈ యజ్ఞాలు, ఆ అభిషేకములు, కేవలం ఆ అభిషేకములో ఆ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పరమేశ్వరుని కానీ ఆ అభిషేకములో చూసిన మాత్రము చేతే ఆ వచ్చేటువంటి భక్తులకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చాలా విధంగా చెప్పి ఉన్నాయి. పాలు పోస్తే ఒక విధమైనటువంటి ఫలితము, పెరుగు పోస్తే ఒక విధమైన ఫలితము శాస్త్రాలు చాలా విధంగా చెప్పబడింది. మరి భక్తులకు కేవలం ఒక చోటే ఇంతటి శక్తిని, ఇంతటి వైభవాన్ని చూపిస్తున్నారు అంటే మరి దీని క్షేత్రం కన్నా ఇంకా ఎక్కువ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం చెప్పుకోవాలన్నమాట. అదే విషయం స్వామి. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేటప్పటికి స్వామి, భక్తులకి నిత్యం ఏంటంటే ఇక్కడ పూజలు కానీ ధూపదీప నైవేద్యాలు అనేవి నిత్యం జరుగుతున్నాయనే విషయం అయితే తెలుస్తుంది. కానీ భక్తులు వచ్చినప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు వారికి సంబంధించిన ఎటువంటి అయినా ఉన్నాయా? వారు ఏమైనా పూజలు చేయించుకోవాలన్నా కానీ, లేదంటే ఏదైనా మీరు ఇందాక చెప్పినట్టు దోషాలకు సంబంధించి ఏదైనా పూజలు, ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. సామాన్యంగా ఏంటంటే అండి, ఇప్పుడు లోకంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము కుజదోషము మరియు ఈ శని ప్రభావాలు, ఏళ్ళనాటి శని అని, కంటక శని అని, అష్టమ శనిలని, దాదాపు వరకు శని ప్రభావాలు, కుజ ప్రభావాలు ఈ మొత్తం ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి లోకాల్లో ముఖ్యమైనటువంటివి, బాగా ఉన్నటువంటివి. ఇందులో ఈ రెండింటిని ఉద్దేశించి బాగా ముఖ్యంగా ఈ జాతకులకు ఎవరైనా సరే వ్యక్తులకు శని ఏళ్ళనాటి శని కానీ ఆ శని దోషములు ఉన్నట్లయితే వీటి ప్రభావము మనుషుల మీద ఎలా ఉంటుందంటే, మొదటిగా వ్యాపారములో చాలా నష్టాలు రావటం, అతనికి ఉన్నటువంటి ఆస్తులు చాలా విపరీతముగా వృధా కోల్పోవటము, అలాగే కోర్టులో కేసులు పడటం, అవి గెలవకపోవటం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో తగాదాలు రావటం, భార్యతో తగాదాలు రావటం, చిన్న విషయానికి కోపడటం, ఉన్న పలంగా వ్యసనపరులు అయిపోవటం. ఇది ముఖ్యంగా శనిగ్రహానికి సంబంధించినటువంటివి దోషములు అన్నమాట. వీటికి ఏదైనా మంచి పరిష్కారం ఉన్నదా, మంచి అంటే అలా ఒక విధమైనటువంటి శక్తి ఏదైనా ఉన్నదా తొలగించుకోవడం అంటే చాలా శాస్త్రంలో కూడా చాలా చెప్పబడింది. చాలా సులువైనటువంటి మార్గము నృసింహ ఆరాధన. అదే శనివారం నాడు శనివారం నాడు శనిగ్రహ దోషం తొలగించడం కొరకు విశేషముగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, కేవలం అతని దర్శనం మాత్రము చేతనే ఆ శని ప్రభావము చాలా మటుకు తగ్గుతుంది. అలాగే ఈ కలయుగంలో ఇంకొక ముఖ్యమైనటువంటి శక్తిని సూచించారు శాస్త్రంలో. ఏంటంటే ఆ శక్తి అంటే ఆంజనేయ స్వామి వారు. శనివారం నాడు విశేషముగా ఆంజనేయ స్వామి తమలపాకు పూజ చేసుకున్న, అభిషేకము జరిపించుకున్న, ఆ స్వామివారికి ప్రీతి అయినటువంటి వడమాల, అప్పాలమాల, ప్రసాదాలు సమర్పణ చేసుకున్న జాతకులకు ఆ శని యొక్క గ్రహము తాపము తగ్గుతుంది అని చెప్పబడింది. అలాగే ఇక్కడ నవగ్రహాల్లో కూడా ప్రతి శనివారం నాడు విశేషమైనటువంటి భక్తుల చేత శని తైలాభిషేకము, అలాగే నువ్వుల యొక్క దానాలు, నువ్వులతో పూజ కూడా చేయటం జరుగుతుంది.
మరియు కుజగ్రహానికి దగ్గరికి వచ్చేసరికి కుజ దోషాలు విశేషంగా జాతకాల్లో తొలగటం కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండలార్చనలు చాలా విశేషమైనటువంటి పూజ ఇక్కడ. అంటే 41 రోజులు వాళ్ళ యొక్క పేరుల మీద ఆ మండల పూజ చేయటము, సుబ్రహ్మణ్య స్వామి ప్రతి కృత్తికా నక్షత్రానికి విశేషమైనటువంటి అభిషేకము. ఇలా మనకి ఒక రోజు మొత్తంలో కుజ హోర అని చెప్పి ఒక హోరా కాలాన్ని సూచించబడింది. అలాగే ఆ కుజహోరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి అర్చన ఉదయము సాయంత్రము 2 పూటల. ఈ కుజహోరలో సుబ్రహ్మణ్య స్వామి అర్చన చేయటం వలన విశేషంగా ఒక 10% ఇచ్చేటువంటి ఫలితము ఆ యొక్క వచ్చినటువంటి భక్తులకు 100% ఇస్తుంది అన్నమాట. అలాగే అదే సమయంలో సోమవారం నాడు ఆ యొక్క శని ప్రభావం తగ్గటం కొరకు, అలాగే కుజదోషం తొలగటం కొరకు కూడా సోమవారం నాడు విశేషంగా శివుడికి విశేషమైన అభిషేకము, ప్రదోష కాలంలో నందీశ్వరుడికి కూడా అభిషేకము చేయటం జరుగుతుంది. అలాగే విఘ్నాధిపత్యము, ఏదైనా ఒక కార్యక్రమము, ఒక వ్యాపారము ప్రారంభించిన, ఒక అక్షరాభ్యాసము చేసిన, ఒక పిల్లలకి అక్షరాభ్యాసం ప్రారంభం చేసిన మన సరస్వతి అమ్మవారిలో మీరు చూసినట్లయితే భాగ్యనగరంలో దాదాపు సరస్వతి అమ్మవారు చాలా తక్కువ. ఎక్కడో మన బేగంపేటలో ఎక్కడో ఒక అమ్మవారు ఉన్నది. అలాగే కొన్ని చోట్ల నాకు తెలియకుండా కొన్ని చోట్ల నాకు తెలియపోవచ్చు అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. కానీ విశేషముగా ఇక్కడ ఓన్లీ జ్ఞాన సరస్వతి, అలాగే సంగీతము వాద్య సరస్వతి అని చెప్పి 2 విధాలుగా ఒక్కొక్క లక్షణం ఉన్నటువంటిది 2 కలిపి ఒక చోట మన చోట ఉన్నది. చాలా అక్షరాభ్యాసాలు కూడా మనకి ఇక్కడ జరుగుతాయి. భక్తులకి చాలా నమ్మకం అక్షరాభ్యాసాలు ఇక్కడ. అలాగే నామకరణలు, అన్నప్రాశనలు కూడా ఇక్కడ విశేషంగా సరస్వతి దేవి జరగడం జరుగుతుంది. గణపతి ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించేటువంటి ఇక్కడికి వచ్చి ఆ యొక్క వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డు కానీ ఆ వ్యాపారం సంబంధించినటువంటి దాన్ని ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజ చేయించుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళ వ్యాపారము ప్రారంభించేట్టు చేయటం ఇక్కడ భక్తులకు చాలా నమ్మకము. ఇక్కడ ఆ గణపతి ఆ విధంగా వర్ధిల్లుతున్నారు స్వామివారు. అలాగే అయ్యప్ప రాబోయేటువంటి కాలంలో అయ్యప్ప దీక్షలు, అయ్యప్ప మాలలు చాలా విశేషంగా ప్రతి బుధవారం నాడు ఉత్తర నక్షత్రం నాడు అయ్యప్పకి అభిషేకం చేయడం జరుగుతుంది. అలా ఒకరిని ఉద్దేశించి ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి అన్ని రకాలమైనటువంటి కోరికలు, అన్ని రకమైనటువంటి సర్వాభీష్ట కలిగించేటటువంటి శక్తులు ఇక్కడ ఉన్నాయని చెప్పి మనవి చేస్తున్నాము. అది రైట్. గురువు గారు చెప్పినట్టుగా చూసారు కదా, ఇప్పుడు ఎక్కడైతే మన కోకాపేటకి సంబంధించి మూవీ టవర్స్ దేవస్థానాన్ని అయితే మాత్రం మనం సందర్శించడం జరిగింది. ఇక్కడైతే మాత్రం దాదాపు 10 మంది వరకు కూడా మూర్తులను అయితే ఇక్కడ ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ చేసి అదేవిధంగా ధూపదీప నైవేద్యాలతో అయితే మాత్రం నిత్యం వాళ్ళకి నిత్య కళ్యాణంతో, నిత్య అభిషేకాలతో నిత్యం వాళ్ళకి పూజలను అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి దేవస్థానాలను సంధించడం అయితే మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ భక్తులకు సంబంధించి ప్రత్యేకమైన పూజలను కూడా అదే విధంగా దోషాలకు సంబంధించి కానీ, లేదంటే వాళ్ళకి జాతకరీత్యా సంబంధించిన సమస్యలకు సంబంధించి కానీ పూజలు కానీ, విశిష్టమైన పూజలు కానీ ఇటువంటివి కూడా వాళ్ళు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టారని చెప్పని కూడా గురువు గారు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన పూజలు కూడా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దేవస్థానాన్ని అయితే మాత్రం సందర్శించుకోవడం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా అయితే మాత్రం మేము కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ఇందాక గురుగారు చెప్పినట్టుగానే ఒక మూర్తిని 2 మూర్తుల్ని ప్రతిష్ఠింప చేసింది ఒక క్షేత్రం అయితే కనుక ఇంతమంది మూర్తుల్ని, ఇంతమంది దేవుళ్ళని అయితే మాత్రం ప్రతిష్ఠింప చేసింది. ఇది చాలా మంచి పుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పని కూడా వారు చెప్పడం అయితే జరుగుతుంది. సో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.